ఒక్క నెల గడవక ముందే 15-20 లవ్ లెటర్లు. యు ఆర్ మై సోల్‌మేట్ అంటారు. నీకోసమే బ్రతుకుతున్నాను అని ఒక్క వారం రోజుల లోపలనే అంటారు. కానీ నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత నెల కూడా గడవక ముందే అంతకు ముందుయన్నీ కనిపించకుండా పోతాయి. మరి ఇదేంటి? ఇది ప్రేమ కాదు. లవ్ బాంబింగ్ అనేటువంటి మానసికమైనటువంటి ప్రయోగం. యెస్. దీని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఈజ్ సృజనారెడ్డి, సైకాలజిస్ట్. మీ ముందుకు ఇవాళ లవ్ బాంబింగ్ అనే టాక్సిక్ లవ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. ప్రేమ పేరుతోటి ఈ ఆక్రమణ నీ మనసును గెలిచేటువంటి ప్రయత్నం కాదు. ఇక్కడ నీ పైన హక్కు సాధించడానికి వేసే వ్యూహం లవ్ బాంబింగ్. మరి ఈ లవ్ బాంబింగ్ అంటే ఏంటి? లవ్ బాంబింగ్ అనేది ఒక వ్యక్తి అనూహ్యమైనటువంటి అఫెక్షన్, అటెన్షన్, గిఫ్ట్స్, కాంప్లిమెంట్స్ వర్షంలా ఆగకుండా కురిపించడం. మరి అతి త్వరగా డీప్ కనెక్షన్ నీలో ఒక స్టిమ్యులేట్ చేయగలగడం. వీళ్ళ డైలాగ్స్ ఇక్కడ ఎలా ఉంటాయంటే, నీకన్నా అందమైన వాళ్ళని నేను చూడలేదు అంటే నమ్ము. ఏంటి నువ్వు నా సోల్మేట్ లాగానే ఉన్నావు. మా అమ్మకి నీ ఫోటో కూడా చూపించేసాను తెలుసా. వితిన్ 4 or 5 డేస్లో చెప్పేస్తూ ఉంటారు. ఉప్పెనలా ఇలా ప్రేమ అనేది మీద పడినప్పుడు ఎవరి మాత్రం వీళ్ళకు అట్రాక్ట్ కాకుండా ఉంటారు చెప్పండి. వీటిని అంత త్వరగా నమ్మడం కూడా సహజమే. ఎందుకంటే మనసుకు ప్రేమ కావాలి, ఇలా చూపించే వాళ్ళు కావాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటారు. సహజం. కానీ గమనించుకోండి, ఇది ప్రేమ కాకపోవచ్చు కదా. అంత ఉప్పెనలా పడినప్పుడు అది నిజమైన ప్రేమేనా, మాయ లాంటి ప్రేమ? ఆలోచించాలి. మరి ఈ మాయ లాంటి ప్రేమ ఎలా కనిపిస్తుందో నేను చెప్తాను. లవ్ బాంబింగ్ ఒక లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను. టూ మచ్ టూ ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా, చాలా తక్కువ టైంలో అతి ప్రేమ చాలా ఫాస్ట్గా తొందరగా చూపించేస్తుంటారు. ఎర్లీ ప్లానింగ్ ఫ్యూచర్ కోసం అది ఇది అని నువ్వు ఏది చెప్తే అది అన్నిటికీ అంగీకరిస్తున్నట్టు ఎస్ 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 అని చెప్పి అన్నిటికీ అంగీకరించి ఫ్యూచర్ కోసం ప్లానింగ్ ఇచ్చేస్తా అంటారు. ఓవర్ టెక్స్టింగ్, ఓవర్ కాలింగ్ చేస్తూ ఉండడం. నేను ఏ టైంలో కూడా అరే నీకోసం నేను ఉన్నాను అన్నట్టు ఫీలింగ్ ఇవ్వడం. ఎక్సెసివ్ ఫ్లాటర్, యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అన్నింటిలో నిన్ను ఓవర్గా ఫ్లాట్ చేయడానికి ప్రయత్నం చేయడం. బౌండరీస్ని రెస్పెక్ట్ చేయకపోవడం. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. పర్సనల్ బౌండరీని నీకున్నదాన్ని కేర్ చేయకుండా దూసుకొచ్చేస్తూ ఉంటారు. ఎస్. ఇలా ఉన్నప్పుడు మీరు గమనించాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అమ్మాయి నేను మన మధ్య కొంచెం టైం తీసుకుందాము అని అనుకుంటున్నాను కానీ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అన్నారనుకోండి. నెక్స్ట్ టైం వాళ్ళు ఒక్కరోజు నువ్వు నన్ను దూరం పెట్టానంటే అసలు నువ్వు నన్ను ప్రేమించట్లేదన్నమాట, అసలు నువ్వు నన్ను ఇష్టపడటం లేదు కదా, నిజంగా చెప్పు అని చెప్పేసి ఇలాంటి మాటలు వాడటం వల్ల నిన్ను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పడేస్తూ ఉంటారు. ఆలోచించండి, ఇది నిజమైన ప్రేమ కాకుండా ఎమోషనల్లీ హై డిపెండెన్సీ స్టేట్లోకి నిన్ను తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అసలు ఈ లవ్ బాంబింగ్ ఎందుకు జరుగుతుందో చూద్దాం. దాని వెనకాల సైకలాజికల్ రీజన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. అంటే యాక్చువల్గా లవ్ బాంబర్స్కి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందంట. వాళ్ళకు కంట్రోల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సింది అఫెక్షన్ కాదు. అంటే నీ మీద ఒక ఆధిపత్యాన్ని చూపించడం, ఒక పెత్తనాన్ని చెలాయించడం. ఒకసారి నువ్వు వాళ్ళ లైఫ్లోకి వచ్చాక అప్పుడు అది స్లోలీ చేంజెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క నిజస్వరూపం చూపిస్తూ ఉంటారు. అంటే ఎవరి గురించి మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నావు, చెత్త మాట్లాడక నా దగ్గర అనడం. అప్పటి వరకు ఏం చెప్పినా ఓ నువ్వు సూపర్ అన్న వాళ్ళు సడన్గా నువ్వు చెప్పే విషయాలను చిరాగ్గా చూడడం చేస్తుంటారు. అప్పటి వరకు నువ్వు ఇంపార్టెంట్ అన్నవారు సడన్గా నీకంటే నేను ఇంపార్టెంట్ అనడం, మొత్తం తన గురించే చెప్పుకోవడం, తన అవసరాలు తీర్చుకోవడం, ఇతరుల కంటే నేను స్పెషల్ నీకు అని నిన్ను నమ్మించడం, అందరి దగ్గర నుంచి నిన్ను స్లోగా దూరం చేసి తను తప్ప ఇంకెవ్వరు నీకు ఇంపార్టెంట్ కాదు అనేట్టు చేయడం చేస్తూ ఉంటారు. ఇక్కడ లవ్ బాంబింగ్ అంటే కంట్రోల్ చేయడం లేదా నీ నుంచి కంప్లీట్గా విత్డ్రావల్ చేసుకోవడం చేసి ఒక కన్ఫ్యూజన్ నీలో క్రియేట్ చేయడం అన్నమాట. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ మాయ ప్రేమలో పడితే ఏమవుతుంది అని అంటే మీలో ట్రస్ట్ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే బంధంలో ఎవరిని నమ్మకపోవడం, జెన్యున్ రిలేషన్స్లోనూ కూడా భయంగా ఉండడం లాంటివి పెరుగుతూ ఉంటాయి. ఒక ఎమోషనల్ డిపెండెన్సీ అంటే తను లేకుండా బ్రతకలేనట్టు అనిపించేలాగా నేను ఒక ఎమోషనల్గా తయారు చేసి మొత్తం తన మీదనే నువ్వు డిపెండ్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. ఒక కాన్ఫిడెన్స్ డ్రెయిన్ అంటే నీ యొక్క కాన్ఫిడెన్స్ని నీ యొక్క ఆలోచనల మీద నీకే అనుమానం వచ్చేట్టు చేయడం. దీనివల్ల ఈ రియల్ లైఫ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే అతన్ని వదిలి వెళ్ళాక కూడా ఒకరోజు అతను రిప్లై ఇస్తాడేమో అన్న ఆశ, నేను వదిలిపెట్టలేను అనేటువంటి ఒక ట్రామా బాండింగ్ వైపు నేను తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? వాటి యొక్క పరిష్కార మార్గాలు ఏంటి? మరి స్లో అటాచ్మెంట్ అంటే అతి త్వరగా అటాచ్ అవ్వడం తప్పు. అది ఫస్ట్ అది మన తప్పే అవుతుంది. ఎందుకంటే ఏదైనా తొందరగా వచ్చేది అది ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా ఉంటుంది అనేది తెలియదు. కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్. స్లోగా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒకసారి బంధం అనేది అటాచ్ అయిన తర్వాత
దాన్ని కంప్లీట్‌గా తెంపుకోలేము, అటుగా లేకుండా ఉండిపోతాం. సో, ఎప్పుడైనా గూడా కంప్లీట్ మన రిలేషన్ అనేది మొదలైనప్పుడు స్లోగా అటాచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అబ్జర్వ్ ద బౌండరీస్. అంటే టూ మచ్ అండ్ టూ సూన్ అనంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సొస్తది. వాచ్ ఫర్ ప్యాటర్న్ షిఫ్ట్. అంటే మొదటి లవ్ తర్వాత వాళ్ళ యొక్క ఎలా ఉంది వాళ్ళ మైండ్ స్టేట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. కన్సర్న్డ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు నమ్మినటువంటి వ్యక్తులు గాని, ట్రస్టెడ్ పీపుల్ గాని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవడం చేయండి. అంటే సెల్ఫ్ వాలిడేషన్. అంటే నీ యొక్క గట్ ఫీలింగ్‌ని నమ్ము. అంటే నువ్వు కరెక్ట్‌గా అంటే నీ మనసు ఏం చెప్తుంది? అంటే ఎదుటి వాళ్ళు ఏదో వచ్చి చెప్తా ఉంటారు, నిన్ను ప్రేమిస్తా అంటారు. నీకన్నీ షో ఆఫ్ ఇస్తా ఉంటారు. బట్ వాట్ యువర్ హార్ట్ అండ్ వాట్ యువర్ గట్ ఈస్ సేయింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ గట్ ఫీలింగ్, దెన్ నోబడీ కెన్ ట్రీట్ యూ అంటే నేను ఒక టాక్సిక్ లవ్‌లో గాని, ఒక డిఫరెంట్ వేలో గాని పడేయలేరు. యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ గట్ ఫీలింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా నిన్ను ప్రేమిస్తే అది నిన్ను వేగంగా గెలుచుకోవడం కోసం కాదు కదా! నిన్ను అర్థం చేసుకోవడానికి డెఫినిట్‌గా టైం పడుతుంది. సమయం తీసుకోవడంలో ఉంటుంది. సో, కంక్లూజన్‌లో మనం చెప్పేదేందంటే, అతను నిన్ను ప్రేమించినట్టు కాదు, ఆక్రమణ కోసం. నేను ప్రేమించలేదని కాదు, ప్రేమ ఎలా ఉండాలో నాకు తెలియదన్న భయం నన్నక్కడ ఉంచింది అనే స్టేట్‌కి మీరు రావద్దు. సో, ట్రూ లవ్ ఈజ్ ఆల్వేస్ కామ్. ఇట్స్ నాట్ ఎ chaotic. So, be careful about your love patterns. Thank you.